ఈ కంపెనీకి సంబంధించిన సెక్యూరిటీ ప్రత్యక్ష సాక్షి ఉన్నారు. ఒకసారి ఏం జరిగిందో అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది ప్రమాదం? సాయంత్రం 4:20 టైంలో 4:20 టైంలో అది రియాక్టర్ దగ్గర కొద్దిగా ఆయిల్ వల్ల కొద్దిగా పొగలు రావడం జరిగింది. ఆ రియాక్టర్ దగ్గర 2 రియాక్టర్లకు కొద్దిగా మంటలు రావడంతో అక్కడ డైరెక్టర్ రవి శర్మ కానీ, దయానంద్, మరియు సుబ్రహ్మణ్యము, సురేష్ పాల్ అని నలుగురు అక్కడ దగ్గర ఉండడం జరిగింది. అక్కడ ఉండి మంటలు తగ్గించడానికి ప్రిపరేషన్లో ఉన్నప్పుడు అక్కడనే అది 2 రియాక్టర్లు మంటలు ఎక్కువై అది దానికి సంబంధించినటువంటి ఆయిల్ గరం అయ్యి దాంతో 2 రియాక్టర్ ఒకసారి పేలిపోవడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళు 4 మెంబర్స్ స్పాట్ డెడ్ అయ్యారు. అక్కడ ప్లాంట్లో ఉన్న వాళ్ళకి ఇట్లా మొత్తం గ్లాసు వాళ్ళకి చాలామంది గాయాలైనాయి. మొత్తం ఎంఎన్ఆర్ హాస్పిటల్, అక్కడ సిటీ హాస్పిటల్ వెళ్ళారు. ఎంతమంది ప్రమాదం జరిగిన సమయంలో ఎంతమంది కార్మికులు ఉన్నారు లోపల? కంపెనీలో ప్రమాదం జరిగిన సమయంలో మినిమం 170, 180 వరకు నెంబర్స్ ఉంటారు. ఎంతమంది గాయపడ్డారు? చాలా మంది చెల్లా చెదురుగా పడిపోయారు అంటున్నారు. అసలు ఎంతమంది గాయాలైనాయి? ఎగ్జాక్ట్గా ఇప్పుడు 4 అని చెప్తున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఒక 4 అయితే స్పాట్ డెడ్ అయ్యారు. ఇంకా మిగతా వాళ్ళు అయితే అక్కడ కనబడట్లేదు. ఒక 30 మెంబర్స్ 40 మెంబర్స్ వరకు గాయాలైనాయి, హాస్పిటల్లో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ మరి 170 మంది వరకు ఉన్నంటారు. వాళ్ళంతా బయటకు వచ్చారా? వాళ్ళందరూ ఆ రియాక్టర్ వేలంగానే భయంకరమైన సౌండ్తోని అందరు బయటకు వెళ్ళిపోయారు. ఇంకెవరైనా జాడ కనబడలేదా? లోపల చిక్కిపోయిన వాళ్ళు ఉన్నారు? 4 దిక్కడికే వెళ్ళిపోయారు మంది. కాబట్టి వాళ్ళు ఎవరైనా చిక్కిపోయారని క్లారిటీ లేదు. రేపు మార్నింగ్ చూస్తే మాత్రం తెలుస్తుంది. ఇప్పుడైతే క్లారిటీ అయితే ఏది లేదు. 4 మెంబర్స్ అయితే తరలించారు. ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. అది క్లారిటీ తెలియదు. మీ కంపెనీ డైరెక్టర్ ఎందుకు వెళ్ళాడు అక్కడికి? ఆయన ప్రమాదం సమయంలో అక్కడే ఉన్నాడా? అక్కడనే అది పొగలు వస్తున్నాయి అన్నప్పుడు అది చూడడానికని అది ఏదైనా సాల్వ్ చేద్దాం అన్నట్టు ఆయన రవి శర్మ ఇట్లా అక్కడ వెళ్ళాడు. సుబ్రహ్మణ్యం కానీ 4 మెంబర్స్ అక్కడనే ఉన్నాడు. సురేష్ పాల్ అని మెయింటెనెన్స్ డిపార్ట్మెంటు, ఆయనకు సంబంధించిన డిపార్ట్మెంటు, ఆయనకి ఇట్లా సాధ్యమైనంత వరకు తగ్గించే ప్లానింగ్లో ఉన్నారు. అది సాధ్యం కాలేదు. అది ఎక్కువ అవడం వల్ల పేలిపోయాయి. అంటే ఫస్ట్ మంటలు ఎందుకు వచ్చాయంటే షార్ట్ సర్క్యూటా లేని ఎందుకు కారణం? అసలు ఆయిల్ ఏదో లిక్విడ్ వల్ల అయిందని చెప్పారు. ఇంకా ఎన్ని రియాక్టర్లు ఉన్నాయి దీంట్లో? ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి రియాక్టర్లు. ఇంకో 20 ఉంటుండొచ్చు. మరి వాటిని ఎట్లా కంట్రోల్ అయిపోయింది? ఇప్పుడు అవైతే కంట్రోల్ అయిపోయినాయి. ఇంకొక రియాక్టర్ పేలే అవకాశం ఉందని చెప్పారు. కాకపోతే ఇక్కడ ఫైర్ వాళ్ళు ఇట్లా అందరు ఉన్నారు, చల్లారిపోయారు. ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుందని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ ముగ్గురు ఎవరు చనిపోయిన వాళ్ళు ఇక్కడ హైదరాబాద్కి చెందిన వాళ్ళేనా? హైదరాబాద్కు చెందిన వాళ్ళైతే కాదు. ఒక ఆయనేమో విజయవాడ దాటిన తర్వాత, ఒక ఆయనేమో వేరే కంట్రీ సురేష్ పాల్ అని, దయానంద్ గిట్లా వేరేది ఇక్కడ. సో రవి శర్మానికి ఇట్లా ఆయనది అక్కడ విజయవాడ అవతల. మొత్తం అద్దాలన్నీ బ్లాస్ట్ అయినాయి. పెద్ద పెద్ద శబ్దాలతో పేలిదా రియాక్టర్ పేలిన సమయంలో? రియాక్టర్ పేలిన సమయంలో ఆ శబ్దానికి అక్కడ ఉన్నటువంటి గ్లాస్ మొత్తము పగిలిపోయాయి. సెక్యూరిటీ రూమ్లో ఇట్లా నేను వీల్ చైర్ మీద కూర్చున్నాను. ఆ సెక్యూరిటీ రూమ్లో ఇట్లా గ్లాస్ మొత్తం పగిలిపోయాయి. ముందే నేను ఒక 2 మినిట్స్ ముందు అక్కడ పొగలు బాగా రావడం వల్ల చూద్దాం మరి బయట పొగలు బాగా వస్తున్నాయని బయటకు వచ్చాను. బయటకు వచ్చి సెక్యూరిటీకి చెప్పాను, గేట్ అయితే ఓపెన్ చేయు, పొగలు బాగా వస్తున్నాయి, వెళ్ళే వాళ్ళు వెళ్తారని నేను గేట్ ఓపెన్ చేయమని చెప్పాను. అప్పటికే సౌండ్ పేలగానే అక్కడ ఉన్నటువంటి ఆ గ్లాస్ ఇట్లా పలిపోయి నేను కూర్చున్న చైర్ దగ్గరికి ఇట్లా గ్లాస్ పలిగాయి. నేను అక్కడే ఉంటే నాకు ఇట్లా ప్రమాదకరం అవుతుండే.